సిద్ధేష్, ఒక ప్రశ్న అడగనా? ఎందుకు అందరూ చెప్తున్నారు ఈ రాత్రి నిద్ర పోకూడదని? మరొక సందేహం, ఉపవాసం ఉంటే శివుడు సంతోషపడతాడా? అభిషేకం చేస్తే పాపాలు పోతాయా? ఒక రాత్రిలో జీవితం మారిపోతుందా? అన్నయ్య, మహాశివరాత్రి అనేది దేవుడి పుట్టినరోజు కాదు, మన చైతన్యం మేల్కొనే రాత్రి. ఈ రాత్రి ప్రకృతి శక్తులు పైకి లేచే సమయం. మన ఆలోచనలు, మన చైతన్యం కూడా పైకి లేవడానికి ఇదే సరైన సమయం. అందుకే జాగరణ, ధ్యానం, మౌనం ఇవి భక్తి కోసం కాదు, మన మార్పు కోసం. తమ్ముడు, శివుణ్ణి ఎందుకు లింగ రూపంలో పూజిస్తారు? అది ఎందుకు గుండ్రంగా ఉంటుంది? దానికి ఆది అంతం ఎందుకు కనిపించదు? లింగం అంటే ఆది అంతం లేని శక్తి. శివుడు అంటే శూన్యం, నిశ్శబ్దం, అహంకారం లేని స్థితి. శివుడు విషాన్ని కంఠంలో ఉంచాడు అంటే జీవితంలో చేదుని హృదయంలోకి రాకూడదు అనే సందేశం. శివుడు గంగను తలపై ధరించాడు అంటే ఆలోచనలు శాంతిగా ఉండాలనే బోధ. ఈ కాలంలో ఫోన్ మనసును బంధిస్తుంది, కోపం కుటుంబాన్ని పగలగొడుతుంది, ఆందోళన ఆరోగ్యాన్ని కరిగిస్తుంది. శివరాత్రి మనకి చెబుతుంది, ఒక్క రాత్రైనా మనసుని మౌనంలో పెట్టు, ఒక్క రోజైనా కోపాన్ని దహనం చెయ్యి, ఒక్క క్షణమైన నేనే అన్న అహంకారాన్ని విడిచిపెట్టు. శివరాత్రి అనేది పూజల పండుగ కాదు, ప్రవర్తన పండుగ. అంటే శివరాత్రి అంటే దేవుని మేలుకోవడం కాదు, మళ్ళీ మనమే మేలుకోవడం కదా? అవునన్నయ్య, ఈ రాత్రి చీకట్లో కూర్చోమని కాదు, మనలోని చీకటిని వెలుగులోకి తెమ్మని చెబుతోంది. నమః శివాయ.